గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. విజయహస్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కే పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన భరాసా, డిపాజిట్ కోల్పోయిన భాజపా. ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ మెజారిటీ ఇచ్చిర్రు, ఇంకా అలా మనం మాట్లాడడానికి లేదు. వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచిర్రా, డబ్బులు పంచి గెలిచిర్రా, రైస్ కుక్కర్లు పంచి గెలిచిర్రా, ఇది కాదు. ఇక గెలిచిర్రు, అయిపోయింది అంతే. ఇక వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చేసిర్రు, అయిపోయింది. 24,729 ఓట్లు అంటే ఓకే, మంచి మెజార్టీ ఇచ్చిర్రు, గెలిచింది కాంగ్రెస్. ఓకే, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక బీజేపీ ఆలోచించుకోవాలి ఏమని. అసలు డిపాజిట్ రాలే. దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ ఒక మంచి సెంటర్లా, జూబ్లీహిల్స్ అనే ఒక ఫేమస్ ప్లేస్లా ఎన్నికలు జరిగితే కనీసం డిపాజిట్ తెచ్చుకోలేదు. బీహార్ వైపు మాత్రం ఎన్డీఏ ప్రభంజనం. బీహార్లో చారిత్రాత్మక విజయం, 202 స్థానాల్లో జయబేరి. నితీష్కు పట్టం కట్టిన బీహారీ ఓటర్లు తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్. రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి. మొత్తం అసెంబ్లీ స్థానాలు 243, ఎన్డీఏకు 202, మహాగఠబంధన్ 34, ఎంఐఎం 5, ఇతరులు 2. ఇక్కడ కాంగ్రెస్కు ఘోర పరాభవం జరిగింది. ఇక్కడనేమో కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ బీజేపీకి ఘోర పరాభవం జరిగింది. ఇక్కడ బీజేపీ బీభత్సంగా గెలిచింది. కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంది, ఎక్కడ మన పార్టీ బలంగా ఉంది, ఎక్కడ పార్టీ అసలు లేదు అన్న విషయం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఏంది, ఇక్కడ బీభత్సమైన మెజార్టీ 100% గెలుపులు గెలిచింది. మరి ఇక్కడికి వచ్చేసరికి కనీసం డిపాజిట్ తెచ్చుకోలేని పరిస్థితులు ఉంది. అంటే ఈ రాష్ట్రం మీద బీజేపీ పార్టీ ఎంతవరకు ఉంది, ఇక్కడ ఉన్న నాయకులు ఏ తీరులో పనిచేస్తారు, అసలు వాళ్ళు ఫోటో చూసి ఓట్లేసే ఉందా? అసలు దీపక్ రెడ్డి ఎట్టుంటాడు చాలా మందికి ఇప్పటికీ తెలియదు. ఎలక్షన్స్ అయిపోయినా ఆయన డిపాజిట్ రాలేదు, ఓడిపోయాడు. కనీసం దీపక్ రెడ్డి అనేటైనా ఇప్పుడు ఓ 10 ఫోటోలు పెడితే గుర్తుపట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. చెప్పండి, ఇక ఏడుంది బీజేపీ? ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కార్యకర్తలారా, బీజేపీ ఫాలోవర్లారా, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. మీ పార్టీ ఏ దిశ ప్రయాణిస్తుంది? ఈ రాష్ట్రంలో కేవలం చీకటి ఒప్పందాలు, బెదిరింపులు, సెటిల్మెంట్ల కోసమే చూసుకుంటుందా కేంద్ర స్థాయిలో ఈ రాష్ట్రంతో? లేకపోతే ఈ రాష్ట్రంలో కనీసం వచ్చే ఎలక్షన్స్ 2029 ఎలక్షన్స్కైనా అధికారంలోకి వచ్చే వ్యూహరచన చేస్తుందా అనేది మీరు ఆత్మవిమర్శన చేసుకొని కొనసాగాలన వద్దని ఆలోచించుకోరు. హిందుత్వానికి బీజేపీకి సంబంధం లేదు. బీజేపీలో ఉంటే హిందూ అన్నట్టు కాదు. ఆర్ఎస్ఎస్కు బీజేపీకి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్లు ఉంటే బీజేపీలో కన్ఫామ్గా ఉండాలన్న రూల్ లేదు. కాబట్టి అన్ని రకాలుగా ఆత్మవిమర్శ చేసుకొని మీరు కేటాయించే 1 నిమిషం టైం అయినా ఈ రాష్ట్రం కోసం ఉపయోగపడుతుందా, బీజేపీ కోసం పనిచేస్తే ఉపయోగపడదని ఆత్మవిమర్శ చేసుకొని మీ కార్యాచరణను ముందుకు కొనసాగించుకొని బ్లైండ్ గుడ్డెద్దు చీల పడ్డట్టుగా మనం హిందువులం కదా, ఆర్ఎస్ఎస్ అభిమానులం కదా అని బీజేపీకి సపోర్ట్ చేయాలన్న రూల్ ఎక్కడా లేదు. దయచేసి ఆలోచించండి. రైట్, మొత్తానికైతే కంగ్రాచులేషన్స్ టు కాంగ్రెస్, నవీన్ యాదవ్. ఇక్కడ మీరు కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కోణాన్నే కాదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది బీసీ వాదం కూడా గట్టిగా వినబడ్డది. ఎందుకు అనుకోకూడదు? నెక్స్ట్ ఇక ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఎలక్షన్స్లో బీసీలోనే గెలిపించుకోరు అంతే. ఇక ఇప్పుడు బీసీని గెలిపించినాం కదా, మనం ఇది ఎవరికి రెఫరెండంగా చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు కాంగ్రెస్ రెఫరెండంగా చూసుకుంది అనుకోరి. ఒకటి ఆలోచించురి, జూబ్లీహిల్స్లో ఏమంటారు, యూరియా కోసం లైన్లో నిలబడే రైతు ఉంటాడా? పత్తి అమ్ముడు పోతే ఎన్ని క్వింటాలు కొంటాడా అని టెన్షన్ పడే రైతు ఉంటాడా? ఐకేపీ సెంటర్లలో వడ్లారా పోసిన రైతు ఉంటాడా జూబ్లీహిల్స్లో? మీరు రెఫరెండంగా తీసుకోవడానికి వీళ్ళు ఎవరు ఉండరు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి, స్థానిక ఎలక్షన్స్ పెట్టి ఒక 60 నుంచి 70% స్థానాలు మీరు గెలుచురు, అప్పుడు రెఫరెండంగా తీసుకోరు. ఎలాంటి అభ్యంతరం లేదు మాకు. తోబని ఒప్పుకుంటుంది అందరం, మీ పాలనే కరెక్ట్ అని ఒప్పుకుంటుంది. మొత్తం రాష్ట్రం ఒప్పుకున్నట్టు 60 నుంచి 70% స్థానాలు కనుక మీరు స్థానిక ఎలక్షన్స్ పెట్టి గెలుచుకుంటే మీకు రెఫరెండం ఇచ్చినట్టే ప్రజలు. ఇది కాదు. ఇందులో ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థి లేడు, వాళ్ళ ఓట్లన్నీ ఎవరికి పడతాయి? కాంగ్రెస్కే పడతాయి కదా. సరే, అందులో కొన్ని బీజేపీకి, బీఆర్ఎస్కి పడ్డా కూడా మిగిలిన అన్ని కాంగ్రెస్కే పడ్డాయి కదా. మొత్తం పోలైన ఓట్లేండి మీకు? 98,988 ఓట్లు మీకు పోలైనాయి. 50.83%. అసలు పోలైన ఓట్లే 48%. అంటే అలా 58%. అంటే మీకు బట్ట కరెక్ట్ 24% ఓట్లు బీజేపీ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ 4,11,000 ఓటర్లలో మిమ్మల్ని ఎన్నుకుంది 24% మందే. అంటే నిండా ఉంది కదా, 98,988 మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు 4,11,000 మందిలో. సగం మంది అసలు ఓటింగ్లోనే పాల్గొనలే. అలా బీజేపీని ఎంతమంది ఎన్నుకున్నారు? 74,259 మంది ఎన్నుకున్నారు.
అంటే పెద్ద వ్యత్యాసం ఏం లేదు, 12% తేడా మీకు పోలైన ఓట్లలో. ఓవరాల్ ఓట్లు చూసుకుంటే అంతే వస్తుంది, అంత కూడా 6% వస్తుంది ఓవరాల్ ఓట్లలో చూసుకుంటే. అసలు బీజేపీకి లేడీ లేదు, కనీసం కనీసం డిపాజిట్ తెచ్చుకోలే పరిస్థితిలో బీజేపీ పడిపోయింది. దయచేసి ఇక ఈ గెలుపు ఊపులోనే మీరు స్థానిక ఎలక్షన్స్కు రారి. ఇక అది ఎట్లా పెడతారా దాని సాధ్యాల మీద 17వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, ఫైనల్ డెసిషన్ చేయరి. మళ్ళా కనుక పోస్ట్ పోన్ చేస్తే ఇక మీకు ఇజ్జత్ ఉండదు. 17వ తారీఖు క్యాబినెట్ పెట్టి ఈరోజు మొత్తం ఆలోచించలేకపోయినాం, 24వ తారీఖు పెడతాం, 22వ తారీఖు పెడతాం, 25వ తారీఖు పెడతాం అంటే మీకంటే బుద్ధి తక్కువ దిక్కుమాలిన ఆలోచన చేసే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. 17వ తారీఖు ఏదో ఒక నిర్ణయం తీసుకొని లోకల్ బాడీకి ఎట్లా పోతున్నాం అనేది ప్రకటించరు అంతే. ఈ గెలుపు ఊపులనే బోరి ఆనందంలో ఉన్నారు కదా, ఆనందంలో వచ్చి స్థానిక ఎలక్షన్స్ పెట్టి అప్పుడు మీరు 60 నుంచి 70% స్థానాలు గెలుచుకొని రెఫరెండం ఇచ్చేసినట్టే. మీకు ఇక 2029కి రెఫరెండం ఇచ్చేసినట్టే. అది ఈ గెలుపు బాధ్యత పెంచింది. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కేటీఆర్కు అహంకారం, హరీశ్రావుకు అసూయ పోలేదు. అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగవుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. గెలిచిన మత్తులో ఏమైనా మాట్లాడవచ్చు మామా, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్కి వచ్చి గెలిచి మాట్లాడంటారు ప్రజలు, సినిమా డైలాగులు వేస్తున్నారు. గెలిచిన మత్తులో ఏమైనా మాట్లాడవచ్చు, స్థానిక ఎలక్షన్స్కి వచ్చి 60 నుంచి 70% స్థానాలు గెలిచి మాట్లాడండి అంటారు జనాలు. ఫలితంపై ఆత్మవిమర్శన చేసుకుంటాం, ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం ఫలించినట్లుగా ఉంది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, ఫలితం మీద ఆత్మవిమర్శన చేసుకుంటాం అన్నాడు. ఒక పద్ధతి ఉంది ఈయన చూడు. మజ్లీస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బీజేపీని మట్టు పెట్టేంత వరకు నిద్రపోడు కిషన్ రెడ్డి, ఇది మాత్రం గుర్తుంచుకోరు. ఆయన ఎలక్షన్స్ వరకు ఎంపీ ఎలక్షన్స్ అయితే గెలుస్తాడు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే ఓడిపోతాడు ఆయన. ఎప్పుడైనా అంతే, పోయినసారి కూడా అంతే కదా, నిలబడ్డాడు ఓడిపోయాడు, మళ్ళీ ఎంపీఐ గెలిచింది. ఇప్పుడు నీకు కనీసం డిపాజిట్ రాలేదు, నువ్వే కదా బ్రాండ్ అంబాసిడర్, స్టార్ క్యాంపెయినర్ నువ్వే కదా, కనీసం డిపాజిట్ తెలియకపోయినావు. నువ్వు ఎంపీగా పనిచేస్తున్న కాన్స్టిట్యుయెన్సీలా నువ్వు కనీసం డిపాజిట్ తెలియకపోయినావు నీ అభ్యర్థికి. మళ్ళీ నువ్వేమంటావు, మజ్లీస్ అండతోనే కాంగ్రెస్ గెలిచిందట. హిందువులు కనీసం డిపాజిట్ వేసే మందం కూడా లేరు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో. ఇప్పుడు పోలైన హిందువులల్లా, ఓట్లేసిన హిందువులల్లా కనీసం డిపాజిట్ తెచ్చే మందం లేరా? అంటే నీ లోపం. ఇప్పుడు నేను అన్నాడు ఆత్మవిమర్శ చేసుకుంటాడు అంటే ఏదో ఒక మూలలో మన లోపాలు ఉన్నాయి. గత 10 ఏళ్ల పాలన ప్రభావం పడింది. సరే మొన్న రెగ్యులర్ దాంట్లో ఎట్లనో గెలిచినాం, ఈసారి ప్రజలు ఆలోచించారు, మేము ఆత్మవిమర్శన చేసుకుంటాం అన్న కొంచెం ఉంది. స్వయం విమర్శ అనేది చేసుకుంటున్నాం. వీళ్ళు ఇప్పటికి కూడా ఇంత అసలు ఏంది ఇజ్జత్ తక్కువ పనే కదా. ఒక డిపాజిట్ రాలేదంటే ఒక ఇండిపెండెంట్ ముక్కుమొకందలోని ఇండిపెండెంట్ అభ్యర్థికి నీకు తేడా ఏముంది? దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీకి ఎంత అవమానం. ఇప్పుడు బీహార్లో గెలిచిన ఆనందం కూడా ఉండదు వాస్తవం చెప్పాలంటే. ఇజ్జత్ పోయినంత పని ఆయన ఇది. ఏం సుఖం? ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి హోరిగా ప్రచారం చేస్తే డిపాజిట్లు రాలేదు. ఇదా మీ పరిస్థితి? ఇదా? ఇంకా మళ్ళీ ఇల్లా కూడా మజ్లీస్ అండతోనే గెలిచింది. ఏంది ముచ్చట్లు? నీవు ఆత్మవిమర్శన చేసుకో. ఈ రాష్ట్రంలో మన పరిస్థితి ఏంది అనేది ఆత్మవిమర్శన చేసుకో. ఇజ్జత్ పోతుంది కార్యకర్తలు ఒక బీజేపీ అని చెప్పుకోవాలంటే. పరాకమాని కేసు ఫిర్యాదు, సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. తాడిపత్రి సమీపంలో రైతు పట్టాల పక్కన మృతదేహం, తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు. ఆయనది హత్యేనని పోలీసులు ప్రాథమిక అంచనా. మృతుడు రైల్వే సిఐ తిదిదే, మాజీ ఏవిఎస్ఓ. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను వైభవంగా నిర్వహిద్దాం, రాష్ట్ర భవిష్యత్తు రోడ్ మ్యాప్ రూపొందించుకోబోతున్నాం. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నితీష్, ఆర్జేడీకి రెండో ఘోర పరాభవం. స్వరాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం, ఖాతా తెరవని జన్సురాజ్ పార్టీ. హైటెక్ గోదాములు వస్తున్నాయి. 26 చోట్ల నిర్మాణానికి 295 కోట్లు. నిల్వ సామర్థ్యం 2.9 లక్షల టన్నులట. ఎక్కడెక్కడ 155.68 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 1.51 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న 12 గోదాములను నిర్మిస్తారు. అవి మెదక్ జిల్లా అక్కన్నపేట, మంచిర్యాల జిల్లా మోదెల, కరీంనగర్ జిల్లా లాపపల్లి, లుస్తులాపూర్, ఉల్లంపల్లి, హనుమకొండ జిల్లా వరంగల్ పంగర, ములుగు జిల్లా తాడువాయి, నల్గొండ జిల్లా దేవరకొండ, ఖమ్మం జిల్లా
అల్లీపురం, ఎర్రబోయినపల్లి, పెద్దపల్లి జిల్లా, రాఘవాపూర్, వికారాబాద్ జిల్లా, దుద్యాలలో ఇవి అందుబాటులోకి రానున్నాయట. బస్సులు నడపండి బాబు, ఆర్టీసీకి మంత్రులు, ప్రముఖులు వినతులు. 96 పల్లె వెలుగులు, 39 ఎక్స్ప్రెస్లు, 3 సూపర్ లగ్జరీ సర్వీసులు అవసరమని అంచనా. గ్రామాలు, పట్టణాలు నుంచి బస్సులు కావాలంటూ ఆర్టీసీకి భారీగా వినతులు వస్తున్నాయి. ప్రయాణికుల నుంచే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సైతం వినతులు వచ్చాయి. మహాలక్ష్మి బస్సులకు డిమాండ్ అట. చట్ట ప్రకారమే పనులు చేపట్టండి, అధికారం చెలాయిస్తే మేమేంటో రుచి చూపిస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు హెచ్చరికట. హైడ్రాకు అధికారం ఉంటే అంతకంటే ఉన్నతమైన అధికారం తమకు ఉందని హైకోర్టు పేర్కొంది. మీరు అధికారం చెలాయిస్తే కోర్టు అధికారం ఏమిటో రుచి చూపించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి రానివ్వకూడదంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను శుక్రవారం హైకోర్టు హెచ్చరించింది. మంచి చేసి ప్రజల మన్ననలు పొందినప్పుడే అందరూ మీ పనితీరును ఆమోదిస్తారని పేర్కొంది. ఈ క్రమంలో చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలని తెలిపింది. హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10కి తక్కువ కాకుండా వందల పిటిషన్లు దాఖలవుతుండటంతో మీ హాజరుకు ఆదేశించాల్సి వచ్చింది. మళ్ళీ ఇలా పిలిపించే అవకాశం ఇవ్వకూడదు. విధులను నిర్వహించాలనేది. రంగారెడ్డి జిల్లా ఖానామేట్ గ్రామంలోని తమ్మిడికుంట ట్యాంకు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇట్లా వచ్చినాయి. ఆయన మీద రోజు 10 కేసులు వస్తున్నాయి రంగనాథ్ గారి మీద. మరి ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఎట్లా ముందుకు పోదాం అనేది ఆలోచించుకోవాలి. ఇలా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు దున్నుతుర్రు. రేపు వాళ్ళ అధికారం పోయిన తర్వాత ఎంక్వైరీకి పిలిచే మిమ్మల్నే, వాళ్ళని ఎవరిని పిలవరు. ఇప్పుడు చూస్తున్నాం కదా, గతంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలందరికీ అధికారులు బలవుతారు, అరెస్టులు అవుతారు, విచారణలకు వస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు మాత్రం ఇంట్లో హ్యాపీ ఇప్పటివరకు అరెస్ట్ అయిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు ఆలోచించి ముందుకు పోవాలి. గుడ్డెద్దు చీలబడ్డాడు పోయిందనుకో, తర్వాత ఎంక్వైరీకి రావాల్సింది మీరే, వివరణ ఇవ్వాల్సింది మీరే. ఇక చాలా ఎదుర్కోవాల్సి వస్తాయి. అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోతే మంచిది. పత్తి వాస్తవ దిగుబడి ఎకరాకు ఎంత? జిల్లాల సర్వేలు చేపట్టండి. కేంద్రం సూచనల మేరకు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ఆదేశాలు. ఫిబ్రవరి 10-16 మధ్య టెట్ ఫలితాలు. ఈసారి కొత్తగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అట. అలా కూడా అందశ్రీ కుమారుడికి డిగ్రీ అధ్యాపక కొలువు. కిషోర బాలికలతో స్నేహ సంఘాలు 15 నుంచి 18 ఏళ్ల వారితో ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా 6,238 సంఘాలు ప్రారంభమట. తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్ల వయసు గల కిషోర బాలికల సాధికారతే లక్ష్యంగా వారితో రాష్ట్ర వ్యాప్తంగా స్నేహ సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 65,615 మందితో 6,038 స్నేహ సంఘాలను శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరి ఇవి పనిచేయనున్నాయి. అంటే 15 నుంచి 18 ఏళ్ల వారిని కూడా ఇట్లా మహిళా సంఘాలు ఉన్నాయి, అట్లా 10 మందిని కలిసి ఒక గుంపుగా క్రియేట్ చేసి వాళ్ళకు కూడా ఏ రకంగా అభివృద్ధి ఏంది వాళ్ళకి సంబంధించిన పనులను చేపట్టడానికి స్నేహ సంఘాలు, మహిళా సంఘాల లెక్క స్నేహ సంఘాలు ఏర్పాటు చేస్తారట. చూద్దాం వాటి పనితీరు ఎట్లుంటుందో మరి. అసలు ఈ బంజేరు ఇప్పటికైనా మజ్లీస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరింత కష్టపడి పనిచేస్తామని మేయర్ పీఠాన్ని సాధిస్తారు. అస్సలు ఇక మీరు మేయర్ పీఠమా? ఇప్పుడు డిపాజిట్ పోయింది, అప్పుడు 1-2 ఓట్లు కూడా పడకపోతే ఇజ్జత్ పోతుంది. అరే నువ్వు ఓడిపోయిందని ఆత్మవిమర్శన చేసుకోకుండా మళ్ళీ మజ్లీస్ వాళ్ళ గెలిచింది, మాయాల వాళ్ళ గెలిచింది, ఏంది ముచ్చట్లు? కనీసం ఇప్పటికైనా ఆత్మవిమర్శన చేసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలనే మోసం చేసుడు కాకుండా, సొంత పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేసుడు కాకుండా కాస్త పనిచేయరు. డబ్బులకు అమ్ముడు పోకుండా, చీకటి ఒప్పందాలు చేసుకోకుండా స్వయం విమర్శన చేసుకొని అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో మన స్థానం ఏడుంది, ఇప్పటికే ఇజ్జత్ పోతుంది, ముఖం లేదు, ఇంక గొప్పలు చెప్పుకోడు బంద్ చేసి మరి పని దిశగా ప్రయత్నించడం చేయరు. సవాల్ స్వీకరించి గెలుపు వైపుకు నడిపించింది. ఇప్పుడు గెలిచిరు కాబట్టి 100 ముచ్చట్లు చెప్పొచ్చులే, కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్కి రారి, మీకు రెఫరెండం ఇస్తుర్రా ఎట్లేదో చూసుకోరు. కారు వరుస ఓటములతో బేజారు. అసెంబ్లీ, లోక్సభలతో పాటు ఉప ఎన్నికల్లోనూ పరాజయం. జూబ్లీహిల్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భరాసా. ప్రతికూల ఫలితంపై త్వరలో కేసీఆర్ సమక్షంలో సమీక్షట. వాస్తవానికి ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ప్రతిష్టాత్మకంగా తీసుకుర్రు, బీభత్సంగా ప్రచారం చేసిర్రు, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టిర్రు, ఒక రేంజ్ ప్రచారం చేసిర్రు, మామూలు ప్రచారం కాదు. ఇప్పటి వరకు ఈ దేశంలో ఎవరు చేయనట్టుగా ఇన్నోవేటివ్గా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఏమనలేదు, వస్తే ఏమైతే ఏం కావు, ఇవన్నీ ముచ్చట్లు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంత చేసినాక కూడా ఓడిపోయారు కాబట్టి మీరు బాజాప్తా 10 ఏళ్ల పాలన ఎఫెక్ట్ ఉందని ఒప్పుకొని ఇప్పుడు ఏం మారాలి, మనం ఎట్లా విమర్శించాలి, ఎలాంటి లోపాలను కనిపెట్టాలి, ప్రభుత్వం చేసే లోపాలను ఎట్లా బయట ప్రజల ముందు పెట్టాలి అని ఆలోచించుకొని
పకడ్బందీగా పోతే మీకేమన్నా ఉంటుంది రేపటి రోజు. ఇంకే మీరు ఇట్లనే ఉన్నారనుకో, ఇవాళ బీజేపీకి పట్టిన పరిస్థితే మీకు వస్తుంది. ఈయన పరిస్థితులు భాజపాకు నిరాశ. దీపక్ రెడ్డి ఇప్పుడు ఈయన ఫోటో 10 మంది ఫోటో పెడితే గుర్తుపట్టే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ. 24,729 ఓట్ల మెజార్టీ జూబ్లీహిల్స్ చరిత్రలోనే అత్యధికం. పల్టీలు కొట్టిన కారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. రైట్, ఇది చూసినాం. బీహార్ ఎన్డీఏ హవా. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార కూటమి గెలుపు. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ. జేడీయూకి 85 సీట్లు, 19 సీట్లు గెలుచుకొని సత్తా చాటిన ఎల్జీ. 25 వద్ద ఆగిపోయిన ఆర్జేడీ. కాంగ్రెస్కి 6 స్థానాలు. మొత్తం 243 సీట్లల్లో కాంగ్రెస్ గెలిచింది 6 స్థానాలు. గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ బీజేపీలో ఎగిరిన జెండా ఎగిరిందని ఎగురుడు కాదు. ఇక్కడ బీహార్ చూసుకోవాలి. సరే, మీకు సంబంధం లేదు, ఓకే, స్టేట్లో మీకు సంబంధం లేదు. కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ చాలా ఆత్మవిమర్శన చేసుకోవాలి. తెలంగాణ మోడల్ మీకు ఆడేం పనిచేయలేదని గుర్తుంచుకోవాలి. 6 స్థానాలు, 5 స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం అట. ఈయన పొలిటీషియన్ కాదు, స్ట్రాటజిస్టే. ఒక్క సీటు కూడా గెలవని ప్రశాంత్ కిషోర్ జన్సూర్ పార్టీ. బీహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయామన్న జేఎస్పీ. భవిష్యత్ కార్యాచరణపై సమీక్షిస్తామని వెల్లడి అట. మహిళలు యువతే మాకు బలం. బీహార్లో ఇక ఎప్పటికీ జంగల్ రాజ్ రాదు మోదీ. బీహార్ సీఎం ఎవరు? నితీష్ సీఎం అంటూ జేడీయూ పోస్ట్ డిలీట్. తదుపరి సీఎం ఎవరు అనే దానిపై సర్వత్రా ఆసక్తి. ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్ను ప్రకటించని ఎన్డీఏ. నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి. చిరాగ్ పాస్వాన్. మీరు ఇక్కడ గెలిచిరు, ఎగిరేస్తారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో డిపాజిట్ కూడా రాలి. అది గుర్తుంచుకోవాలి మీరు. తెలంగాణలో మన పార్టీ పెట్టుకుందామా వద్దా, లేకపోతే పూర్తిగా అసలు ఎలక్షన్ కండక్ట్ చేయకూరి. అనవసరంగా ఓట్లు చిలుతూనే ఇక్కడ కార్యకర్తలు ఆగమవుతారు. మీ వల్ల గెలిచేది లేదు. ఇప్పుడు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆగమవుతారు, టైం కేటాయించి ఆగమవుతారు. బీజేపీ ఏ రోజుకైనా ఈ రాష్ట్రంలో అధికారం లేకపోతుందా అనుకుంటూ వేల మంది కార్యకర్తలు పనిచేస్తారు. ఆ కార్యకర్తల ఓట్లే పడుతున్నట్టుంది నాకు తెలిసి. అందుకే డిపాజిట్లు రావట్లే. ఆడ ప్రజలు ఎవరు ఏట్లేరట్టుంది బీజేపీకి. പക്ഷേ అది ఆలోచించుకోరు మీరు. మా 2 ఏళ్ల పాలనకు ఆశీర్వాదం. పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకే. సీఎం రేవంత్. మీ ముందే అన్నావు రెఫరెండం తీసుకోను అన్నావు. గెలుస్తామో గెలవమో తెలవక రిఫరెండం ఏమవుతాను. ఇప్పుడు 2 ఏళ్ల పాలనకు ఆశీర్వాదం ఎట్లయితే కాదు. మీరు రేపు స్థానిక ఎలక్షన్స్కి రారి, 17వ తారీఖు ఎట్లా ముందుకు పోతారో ప్రకటించి అప్పుడు నీకు 70% స్థానాలు వస్తే రెఫరెండం, 70 కూడా 60%, 60 నుంచి 70% స్థానాలు మీరు గెలిస్తే అప్పుడు మీకు ప్రజలు రెఫరెండం ఇచ్చినట్టే, ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్టే అని అందరూ అభిప్రాయపడవచ్చు. అలా ఎలాంటి డోకా లేదు. మీరు దీన్ని మాత్రం రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసిన మా ఓటు శాతాన్ని చేరుకోలే. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని జనం నమ్మలే. అధికారం పోయినా కేటీఆర్కి అహంకారం పోలే. క్రియాశీల రాజకీయాల్లో లేని కేసీఆర్ గురించి నేను మాట్లాడా. చివరి ఏడాది రాజకీయాలు చేద్దాం. వచ్చే 2 ఏళ్లు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి. రైట్. కర్మ హిట్స్ బ్యాక్. బీఆర్ఎస్ ఓటమిపై కవిత ఆసక్తికర పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్లో వైరల్. జూబ్లీహిల్స్ ఫలితాల అనంతరం జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ ఓటమిపై ఆమె పరోక్షంగా స్పందిస్తూ కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తి పెంచారు. డైరెక్ట్ అమ్మటే కర్మ హిట్స్ బ్యాక్ అని పోస్ట్ చేశారు. మరి డైరెక్టే, ఇండైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్ అన్నట్టే వాళ్ళను. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మించి కాంగ్రెస్కి 40 నుంచి 48 మధ్య ఓటు షేర్ ఉంటుందన్న పలు సంస్థలు. వాస్తవానికి దగ్గరగా 50 నుంచి 50% మధ్య అంచనా వేసిన V6 వెలుగు. బీఆర్ఎస్కు బెడిసికొట్టిన ఫేక్ ప్రచారం, తుస్సుమన్న పెయిడ్ సర్వేలు. గుయ్యమనిపించిన జూబ్లీహిల్స్ ఓటర్లు. ఇక ఎవరు ఇప్పుడు మీరు ఇచ్చిన సర్వే ఓకే, దగ్గరలో ఉందని ఓకే, గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తాం. జూబ్లీహిల్స్ ఓటమి మాకు సెట్ బ్యాక్ కాదు. కేటీఆర్. బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి. రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది. స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడతాం. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశపడడం. బీహార్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందన్న విమర్శ. కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీకి వరుస ఓటములే. మంత్రి వివేక్. కేటీఆర్ నాయకత్వం కింద పనిచేయడంపై హరీష్ ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లో సోషల్ మీడియా హైప్తో గెలవాలనుకున్నారు, కానీ విఫలమయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినా విజయం సాధించామని వెల్లడి. ఉన్నంతలో పోరాడినాం. ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిపించి ఇవన్నీ ఉత్తముచ్చట్లు బంద్ చేయరిగా. నాకు అసలు బీజేపీ వార్త చదవాలంటేనే కార్యకర్తలు గుర్తొస్తారు. పాపం వాళ్ళ అమాయకత్వం గుర్తొస్తుంది. అడ్డంగా మోసం చేస్తుంది బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలను, కార్యకర్తలను, బీజేపీ ఫాలోవర్లను. ఏంది ఇంత దుర్మార్గమా? మీకు డిపాజిట్ కూడా రాలే కనీసం.
ఆత్మవిమర్శన చేసుకుంటాం, మరి మా పార్టీని బలోపేతం చేసుకుంటాం అనే ముచ్చట్లు బంద్ చేసి ఇప్పటికీ ముస్లింల మీద బడేడుస్తావు, మత రాజకీయాలు చేస్తావు రాష్ట్రాన్ని నాగం చేయడానిక? అసలు నీకు డిపాజిట్లు రాకుండా చేయాలి ప్రజలు, అప్పుడు మీరు ఆలోచించుకుంటారు. అసలు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసినప్పటి నుంచే బీజేపీ పతనం మొదలైంది. ఏదో గాలివాటంలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి ఒక 4 స్థానాలు ఎక్కువ గెలిచింది తప్పితే ఏదో అద్భుతంగా జరిగింది అనేది ఏం లేదు. మెయిన్ కిషన్ రెడ్డి అనేట ఆయన అసలు బీజేపీ లంగా పక్కా జరిగితే అంతో ఇంతో బాగుపడుతుంది ఈ పార్టీ. అరే దగ్గరుండి ఓడిస్తాడు, దగ్గరుండి డిపాజిట్లు రాకుండా చేస్తాడు, ఇంకా జనాలు ఎట్లా నమ్ముతారో అర్థం కాదు, కార్యకర్తలు ఎట్లా నమ్ముతారో అర్థం కాదు. ఆ బొట్టు కట్టు కథం ఈ రెండేనా? హిందుత్వం అంటే ఈ రెండేనా? ఇక బీజేపీనా? మరి మారండిరా బాబు, మీ మీ టైం వేస్ట్ అవుతుంది, మీ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇలాంటి నాయకులను నమ్ముకొని. వీళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకొని పార్టీని ఎదగనీయకుండా చేస్తారు ఇక్కడ. ఇప్పుడు బీహార్లో చూసారు కదా, 100% సక్సెస్ రేటు. ఇక్కడేం పాడుపడ్డది? కనీసం డిపాజిట్ రాలే. ఆ దిశగా ఆలోచించని ఒత్తిడి తీసుకురారి. మీకు కేంద్రం నుంచి ఎవరన్నా ఉంటే, మీ లోకల్ నాయకులు కేంద్రం నుంచి మీకు ఏమైనా పలుకుబడి ఉంటే ఒత్తిడి తీసుకురారు. అసలు ఈ మొక్కలను చూపెట్టొద్దని చెప్పారు ఇంకొకసారి. బండి సంజయ్ని పూర్తి స్థాయిలో స్టేట్ మీద పని ఉంచుకోమని చెప్పరు, స్టేట్ మీద ఆలోచించమని చెప్పరు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నిద్రపోతున్న పార్టీని గుంజుకొచ్చిన నాయకుడు ఆయన. మామూలుగా పనిచేయలేదు ఆ రోజుల్లో ఆయన. అసాంటి వాళ్ళు కావాలి. ఈయన ఏముందే, గుడ్డే దుశ్యాల పడ్డట్టు చీకటి ఒప్పందాలు చేసుకుంటా సైడ్ అమ్మడి పార్టీని బొంద పెట్టుకుంటూ పోతాడు. ఇంకా మా మజ్లిస్తో గెలిచింది, ఎంఐఎం మద్దతుతో గెలిచింది, ఏంది ముచ్చట్లు? కనీసం డిపాజిట్ రాలే, కోట్ల రూపాయలు ఖర్చు చేసినాయట. జూబ్లీస్ బీజేపీ బలహీనంగా ఉంది, అక్కడ మాకు ఒక కార్పొరేటర్ కూడా లేడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి గెలవడే మా లక్ష్యం, బీహార్లో ఓటమితో దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది. ఎద్దేవా. ఓకే, ఇది బాగానే చేసిన, మరి నిన్న ఎద్దేవా చేయొచ్చా? ఇప్పుడు నీకు డిపాజిట్లు రాలేవని ముఖాన్ని నవ్వొచ్చా జనాలు వచ్చి, వేరే పార్టీ వాళ్ళు వచ్చి? ఆత్మవిమర్శన చేసుకొని ముందు బలోపేతం ఎట్లా చేసుకోవాలని ఆలోచించాలి. కానీ మీరు ప్రజల్ని మోసం చేస్తుంటారు, పార్టీ కార్యకర్తల్ని మోసం చేస్తుంటారు. ఎంత ఇజ్జత్ తక్కువ, డిపాజిట్ కూడా రాలేదంటే. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ముఖం తెలవనోడు కేవలం పోటీ చేద్దామని చేసినవానికి నీకు తేడా ఏముందాడా? ఇంకా ఏదో ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మూడో పార్టీగా మీ పేరు రాస్తున్నారు, లేకపోతే అది కూడా రాయారు. అంతో ఇంతో మీకంచెం డబ్బులు వస్తాయని రాస్తారు వాళ్ళు కూడా, లేకపోతే అది కూడా రాయారు, పక్కా పెడతారు. అసలు బీజేపీ అనే పేరే వినబడదు. రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగిన చలి, అత్యల్పంగా సంగారెడ్డి జిల్లాలో 7.8 డిగ్రీలు నమోదు. రాత్రి వేళల్లో అడుగు బయట పెట్టాలంటే వణుకుతున్న జనం. H1B రద్దుకు త్వరలో బిల్లు, ట్రంప్ సర్కార్ నిర్ణయం. అమెరికన్ కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యురాలు వెల్లడి. జూబ్లీ హిల్స్లో నవీన్ గెలుపు చూసినాం. కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం, మట్టి కనిపించిన మహాగఠబంధన్ 30 సీట్లకే పరిమితం. కాంగ్రెస్ గెలిపించింది 6 చోట్లే, 5 స్థానాలు ఎంఐఎం కైవసం. 243కు 202 చోట్ల ఎన్డీఏ గెలుపు, సత్తా చాటిన నితీష్. తెలంగాణలో బీజేపీ గల్లంతు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దక్కని డిపాజిట్, మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినాయి 17,061 ఓట్లే. గత ఎన్నికల్లో 25,866 ఓట్లు పొందిన దీపక్ రెడ్డి, కిషన్ రెడ్డి నియోజకవర్గం కమలం అస్త్రవ్యస్తం కాడిపారేసిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ అట. పోయిన ఎన్నికల్లోనేమో 25,866 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడేమో 17,000 ఓట్లు వచ్చినాయి. దగ్గర 12,000 ఓట్లు తగ్గినాయి. ఆలోచించుకోరు మరి. 8,000 ఓట్ల చిల్లర తగ్గినాయి. దగ్గర 9,000గా 866తో వేసుకుంటే 9,000 ఓట్లు పోయినాయి, మీయే గల్లంత అయినాయి. ఇంకా మీరు రోజు దిగజారిపోతారు కింది కథ. ఆలోచించుకోరు. బీజేపీకి బలం లేదు, కేంద్రం అనేది కిషన్ రెడ్డిది ఒకటి. ఓటమి తెలిసి పోటీ చేశాం, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది కథ మామూలు డైలాగ్ కాదు. ఓటమి తెలిసే పోటీ చేసామట. మరి చెప్పవైదువి ఇన్ని రోజులు చెప్పలేదు గొప్పగా. మాకు ముందే తెలుసు ఓడిపోతామని, అందుకే పోటీ చేసినాం, తెలిసే పోటీ చేసినాం. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అనాల్సిన మాట అది పార్టీకి సంబంధించి. దయచేసి బీజేపీ అర్థం చేసుకోరు. బీజేపీ కార్యకర్తలు మారురి, బీజేపీ ఫాలోవర్లు ఎవరిని ఉంటే మీరు మారురి. మీ టైంను, మీ డబ్బులను, మీ ఎనర్జీని వృధా చేసుకోవాలని వద్దని ఆలోచించారు. స్థానికంపై 15 నిర్ణయం, కేబినెట్లో చర్చించి ఫైనల్ చేస్తాం రేవంత్. తెలంగాణలో కొన్ని టీవీలు మూయించేందుకు నిమిషం పట్టదంటూ పరోక్ష బెదిరింపు. రాహుల్ మళ్లీ ఫెయిల్, తిరస్కరించిన బీహార్. 110 సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒక్కటి గెలవలేదు. ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీసు ఎన్నికల యంత్రాంగాలు పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకున్నా, శక్తి వంచన లేకుండా పోరాటం చేశారు. రైట్. మా పవర్ చూపాలా, అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలు పాటించరా?
హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం. హైడ్రా కూల్చివేతలో ప్రజలు ఆమోదం అట. జూబ్లీహిల్స్ ఫలితమే అందుకు నిదర్శనం అట. మూసీ హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండి ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచారు కాబట్టి హైడ్రా ఆమోదించారు అన్నారు కదా, ఇక హైడ్రాని జూబ్లీహిల్స్ తరలించారు పూర్తి స్థాయిలో. అక్కడ ఎవడెవడైతే అక్రమంగా కబ్జాలు పెట్టిండో అవన్నీ కూలగొట్టరు, పేదలే కాదు. ఇప్పుడు బస్తీలలో వేసిన వాళ్ళ వేసిరు కదా ఓట్లని, బస్తీ వాసులను ఇబ్బంది పెట్టకుండా బస్తీలను చూసి చూడనట్టు వదిలేసి వాళ్ళు బతుకు తెరువు లేక గుడిచేసుకుని ఉంటాడు. వాని వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏం లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కబ్జాలు లంచాలు దొంగ పర్మిషన్లు తీసుకొని కడతారు కదా, అవి కూడా కొట్టురు ఇక జూబ్లీహిల్స్ పోయి. ఇక ఆ పని చేయరు ఇప్పటి నుంచి. వార్షిక లక్ష్యానికి మించి అప్పు 18న మరో 2,100 కోట్లు. రిజర్వ్ బ్యాంకుకు రేవంత్ సర్కార్ తాజా ఇండెంట్. వార్షిక లక్ష్యం 54,000 కోట్లు. ఈ ఏడాది ఇప్పటికే 53,000 కోట్లు దాటిన సర్కార్ రుణమాట. మళ్ళీ అదే బుకాయింపు. పార్టీ మారలేదని చెప్పేందుకు ఫిరాయింపుదారుల యత్నం. స్పీకర్ సమక్షంలో పోచారం. అరకెపూడిలో క్రాస్ ఎగ్జామినేషన్ అట. వృక్షమాత కన్నుమూత. జీవితమంతా వృక్ష సంరక్షణకి అంకితం చేసిన తిమ్మక్క 114 ఏళ్ల వయసులోనూ పచ్చదనం కోసం తపనట. మంత్రి ఇలాకా మిల్లర్ల దోకా. కొనుగోళ్ల దగాపై ధాన్యం రైతుల ఆగ్రహం. క్వింటాకు 2,350 ఇస్తామన్న వ్యాపారులు. సూర్యాపేట జిల్లా దిర్శించర్లలో రైతుల ఆందోళన. సర్కారు తీరుతో మోసపోతున్నామని ఆవేదన. మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి నుంచి పత్తి కొనుగోలు బంద్. ప్రభుత్వానికి బిన్నింగ్ బిల్లులు అల్టిమేటం. సమస్యలు పరిష్కరించకపోవడంపై ఆగ్రహం. L1, L2, L3 నిబంధనలపై వ్యతిరేకత. అన్ని మిల్లులకు పత్తి ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రోళ్ల గుప్పిట్లో. సలహాదారులు మొదలు డీఈలు వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ. బనకచర్ల భాగవతం వెనక వారిదే పాత్ర. అవినీతి ముద్రతో మన ఇంజనీర్లపై వేటు. అదనపు ఇన్ఛార్జీల బాధ్యతలు నియామకాల్లో ఏపీ కాంగ్రెస్ కీలక నేత. వెరిసిన రాష్ట్ర సాగునీటి రంగం అస్తవ్యస్తం. ఒక్క ప్రాజెక్టు ముందు సాగని దైన్యం. కొర్రీలతో మూల నెడుతున్న ఏపీ బ్యాచ్. పెరుగుతున్న ఇగం. చలి తీవ్రతతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 10 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రత. మామూలుగా లేదు, ఎక్కడ చూసినా చలి తీవ్రత మాత్రం రోజు రోజు ఘోరంగా పెరిగిపోతుంది. పెన్సిల్ కోడ్ ఏసీబీ రైడ్ నిన్న వచ్చింది కదా పేపర్లో. దానికి సంబంధించి దాదాపుగా రైళ్లు జరిపించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రోజంతా తనిఖీలు. పలు అనుమానాస్పద లావాదేవీలు గుర్తింపు. కార్యాలయాల్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల అరెస్టు వివరాలు వెల్లడించని ఏసీబీ అధికారులు. పెన్సిల్ రాత కోట్లలో మేత అని నిన్న కథనం వచ్చింది. మంచి విషయం ఇది. ఎందుకంటే నార్మల్ లంచాలు కాబట్టి ఒక ఫైల్ మూవ్ కావాలంటే లంచం లేని మూవ్ కాదు కదా, అంతే. ఒక రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే ఆ ప్లేస్ను దాని వాల్యూని బట్టి 5,000 నుంచి 10,000, 20,000, 30,000 అంతే లంచం ఇవ్వాల్సిందే ఆయన అడిగినంత. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారి నుంచి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది. డాక్యుమెంట్ రైటర్లపై అవినీతి నిరోధక శాఖ కొరడా జులిపించింది. ఒక్కో ఆఫీసులో రోజు కనీసం 2 లక్షల వరకు పథకం ప్రకారం దండుకుంటున్న వారిపై ఏసీబీ రైళ్లు జరిగినాయి. మరి బయట పెట్టాలి ఎంతమంది దొరికిరు, ఏం జరిగింది అనేది. చాలా చోట్ల జరిగింది. భూపాలపల్లి, ఇటు మిర్యాల కూడా చాలా చోట్లలో తనిఖీలు చేసి ఏసీబీ వాళ్ళు. మిగిలినది కూడా జల్లడ పట్టాలి. ఇంత దుర్మార్గంగా తయారు కావద్దు. ప్రజా తీర్పు. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఘన విజయం. ఓకే రైట్. ఇక అందరూ పనిచేసింది, మళ్ళీ పేరు లేదు సపరేట్గా. ఉప ఎన్నికల్లో ముందుండి నడిపించిన మంత్రులు లేదు మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మామూలుగా నడిపించారా, ముందుండి నడిపించారు. అన్ని పార్టీలు వీళ్ళొక్కరని కాదు, విపక్షంగా పనిచేస్తే వచ్చింది 24,000 ఓట్ల మెజారిటీ. పడ్డాయి 98,000 ఓట్లు. ఫోరెన్సిక్ విభాగంలో 60 పోస్టులు. నోటిఫికేషన్ విడుదల. నేడు బీహార్, రేపు బెంగాల్. బీహార్లో సొంతంగా 92 స్థానాల్లో గెలుపు. జూబ్లీహిల్స్లో గెలిపించింది ఎంఐఎం మాత్రమే. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి. ఇక బంజేరి ముచ్చట్లు. తెలంగాణ గురించి మాట్లాడకూడదు దయచేసి, ఇజ్జత్ పోద్ది, ఉన్న విలువ కూడా పోద్ది మీది. బీహార్లో ఎన్డీఏ సునామీ. 203 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి అన్నీ తానే ఓటమి పాలై. ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి. పెద్ద ఆయన లేకపోవడం గెలుపుకి పెద్ద మైనస్. ప్రచారంలో కేసీఆర్ దూరంతోనే ఓటమి. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. కార్యకర్తలు మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు. మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 16 నుంచే ప్రత్యేక సర్వీసులట. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్. పెట్టుబడిదారుల లక్ష్యంగా ఎదుగుతున్న రాష్ట్రం. పెట్టుబడులకు అనుకూలంగా 25 పాలసీలు అమలు. 2040లోగా నంబర్ 1 ఎకానమీ దిశగా భారత్. 17 నెలల్లో $20 బిలియన్ల పెట్టుబడులు. వచ్చే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ పెట్టుబడుల ప్లాన్. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ. విశాఖ సిఐఐ
సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం అట. ఆజ్కి బాత్ చూద్దాం. దేశంలో దేశద్రోహులు లేరని అంటారు కొందరు, దేశద్రోహులు ఉన్నారు కొందరు. దేశం మీద, దేశ ప్రజల మీద దాడి జరిగితే ఖండించని వాడే దేశద్రోహి. సంబరాలు చేసుకునేవాడు, సోషల్ మీడియాలో అప్పుడే పోస్ట్ పెట్టేవాడు దేశద్రోహి. ఈ దేశంలో ఊపిరి పీల్చుకోనికి అవకాశం ఇస్తుంది ఈ సైన్యం. సైన్యంకు నీవు వ్యతిరేకంగా మాట్లాడితే మొదటగా షూట్ చేయాల్సింది నిన్ను. పిల్ల పాపలతో నీవు దర్జాగా ఉన్నావంటే చలికి అక్కడ సైన్యం దేశం కోసం, దేశ ప్రజల కోసం నిరంతరం కాపలా కాస్తుంది. కాబట్టి నీవు ఇక్కడ ఇంత కులాసాగా ఉన్నావు. నీవు దేశ సైన్యంను, రైతును కించపరిచే విధంగా నీవు ఉంటే నీ చావును నీవు కోరుకున్నట్టే. పవిత్రమైన ప్రదేశాల్లో ఉండాల్సింది మానవత్వం కానీ ప్రజలని చంపే ఆయుధ సామాగ్రి కాదు. దేశద్రోహుల్ని చంపే రోజులు దగ్గరలోనే ఉన్నవి, వేచి చూడండి. దేశద్రోహి అని తెలిసినాక వాడిని విచారించాలి. విచారణ పూర్తి కాగానే నడి రోడ్డు ముందు తీసుకొచ్చి బుల్లెట్లతోటి సగానికి జీరాలి. అప్పుడు ఇంకొకటి దేశద్రోహి మారడానికి భయపడతాడు. మీరు కుసబెట్టి బిర్యానీలు ఇచ్చి చిన్నగా ఎంక్వైరీలు చేస్తే కావు పనులు. గెలుపు గుర్రాలు బీసీలే. నవీన్ యాదవ్ గెలుపు రాష్ట్రంలో బీసీ రాజకీయాలకు మలుపు. తెలంగాణలో బీసీల రాజకీయ ప్రపంచం మొదలైంది. బీసీలకు టికెట్ ఇవ్వనందుకే బీఆర్ఎస్ పార్టీ ఓటమి. ఉప ఎన్నికల ఫలితాలపై జాజుల శ్రీనివాస్ కామెంట్స్. ఓకే రైట్, దీన్ని మనం బీసీ కోణంలోనే చూడాలి. బీసీలు నవీన్ యాదవ్ని గెలిపించారు కదా, ఇక రాష్ట్రం మొత్తం బీసీల దిశగా ప్రయత్నించారు, బహుజనుల దిశగా ప్రయత్నించారు. బహుజనులు ఎక్కడ నిలబడితే వాళ్ళనే గెలిపించుకునే ప్రయత్నం చేయరు. నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉండాలి. క్యాబినెట్లో 70% పైగా 90% పైగా క్యాబినెట్లో బహుజనులే ఉండాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉండాలి, వేరేటోళ్ళు ఉండడానికి లేదు. ఈడబ్ల్యూఎస్ కోటాలు, గీడబ్ల్యూఎస్ కోటాలు ఇప్పుడు ఉద్యోగాలలో దొబ్బుతున్న జాలిగా పంజేరిగా ఎంతమంది ఉంటే వాళ్ళకు అంతే. మొత్తం బహుజన దిశగా నడవండి. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ బహుజనులే ఉండాలి. వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు 3-4 స్థానాలు ఇవ్వాలి. ఆ దిశగా ప్రయత్నించారు. ఇదే మనం అంకురార్పణ, ఇదే స్టార్టింగ్ పాయింట్ అనుకోరి. జూబ్లీహిల్స్ నుంచే గెలుపు మొదలు పెట్టారు అనుకోరి. బహుజనుల వైపుగా నడవండి. అది ఎవ్వరు ఇప్పుడు ఏ పార్టీ, అగ్రవర్ణ పార్టీలను వదిలేరిగా, బంజేరిగా, అగ్రవర్ణ పార్టీలు మంజేరి. సరే, కాంగ్రెస్లో ఆప్షన్ లేదు, నిలబెట్టి గెలిచడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక బహుజనుల గురించి పోరాడే వాటికి మద్దతు ఇయ్యరు. బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి ఎవరు కొట్లాడుతారో ఆ పార్టీలకు మద్దతు ఇయ్యరు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అగ్రవర్ణాల గురించి పోరాడినంత కాలం వాటిని మట్టుబెట్టరు. ఇంకంతే. దృష్టి మళ్లింపు కేసులో నిందితుడు రిమాండ్. రైట్, నవీన్ యాదవ్కి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. బీసీ జేఏసీ కన్వీనర్ లింగం గౌడ్ అట. రైట్, మరో బీసీ మంత్రిని చేరిగా రైట్ హ్యాండ్ నీరు అన్నాడుగా రేవంత్ రెడ్డి. మీరు ఈయన గెలిపిస్తే నాకు రైట్ హ్యాండ్ ఇచ్చినట్టుగా, వద్దులే నీకాడ 2 శాఖలు ఉన్నాయి కదా ఎక్స్ట్రా, ఆ రెండిట్లో ఒక డీరి అప్పుడు తెలుస్తుంది. కారు డీలా కాంగ్రెస్ బల. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ బంపర్ విక్టరీ. బీహార్ ఎన్డీఏ హవా చూసినాం. ఎవరి తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ను ఓడించలేరు. 924 ఓట్లతో 4వ స్థానంలో నోటా అట. అక్కడ డబుల్ సెంచరీతో అఖండ విజయం. టార్గెట్కు మించి 202 స్థానాలు సొంతం. 89 సీట్లలో అతిపెద్ద పార్టీగా బీజేపీ. రేవంత్ వ్యూహం విజయ తీరం. జూబ్లీహిల్స్ బైపోల్లో పాలించిన ప్రణాళిక. ఇక ఇదే ఊపులా స్థానిక ఎలక్షన్స్ 17వ తారీఖు మంచి విషయం చెప్పారు ప్రజలకు. ఎప్పుడు పోతున్నాం అనేది చెప్పేసారు, ఇక దాన్ని పొడిగించకుండా. కేటీఆర్ 1 మ్యాన్ షో అట్టర్ ఫ్లాప్. కేసీఆర్ను విమర్శించను, ఆయన క్రియాశీలతలో లేరు, ఆరోగ్యము అంతంత మాత్రమే. త్వరలో మరో ఉప ఎన్నిక. రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దానం సంకేతాలు. ఫిరాయింపు చట్టం మేర అనర్హత వేటు. ముందే రిజైన్ చేసి బైపోల్లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్. ఇప్పటికైనా అసూయ, అహంకారం తగ్గించుకోండి. మీ ఇద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారు? హరీష్ రావు కేటీఆర్కు సీఎం రేవంత్ పిలుపట. జూబ్లీహిల్స్ జోస్తో స్థానిక ఎన్నికలకు. ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం. ముందు సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్. కోర్టు తీర్పు వచ్చాకే బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ. ఇక మీరు బీసీ రిజర్వేషన్లో వంక పెట్టుకొని ఇంకా ముందుకు పోతామంటే ఊకోరు. జూబ్లీహిల్స్ను మీరు రెఫరెండంగా తీసుకోరా మీ ఇష్టం, అది తీసుకోవాల్సిన అవసరం లేదు. స్థానిక ఎలక్షన్స్కి అయితే రారి. 17వ తారీఖు చెప్పురు ఎప్పుడు వస్తారా అనేది, ఎట్లా వస్తారా అనేది.
స్థానిక ఎన్నికలపై కేబినెట్లో చర్చిస్తాం. ఈ నెల 15 మంత్రివర్గ సమావేశం. రేవంత్ రెడ్డి మంత్రుల పనితీరు బేస్, స్థానికంలోనూ ఇలాగే కలిసి పనిచేయాలి. అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. సీఎం రేవంత్ రెడ్డి. దేశమంతా మోడీ హవా, తెలంగాణలో బొక్కబోర్ల. కనీస ఓట్లు సంపాదించలేక బీజేపీ డిపాజిట్ గల్లంతూ 2023 ఓట్ల కన్నా 8,000 తక్కువే. అవకాశాన్ని జారవిడవడంలో బీజేపీదే దిట్ట. అవును, తెలంగాణ బీజేపీ పార్టీ అవకాశాలను విడుచుకోవడంలో దిట్ట, మామూలు దిట్ట కాదు. పార్టీలో నిత్యం కలహాలు, ఆధిపత్య పోరు. రాష్ట్రంలో అవకాశం ఉన్నప్పటికీ జాతీయ నాయకత్వం నిర్లక్ష్యం, కావాలనే నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టవట. కిషోర బాలికల కోసం స్నేహ సంఘాలు లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా 19.13 లక్షల మంది కిషోర బాలికలు. కొంప ముంచిన సోషల్ మీడియా, గులాబీ పార్టీ వైఫల్యానికి ఇదే ప్రధాన కారణం. కర్మ హిట్స్ బ్యాక్. కవిత. ఇది ఒక్క పాట మంచిగా చెప్పారు. ఆత్మవిమర్శ చేసుకుంటాం అనేది పద్ధతిగా ఉంది, చెప్పుకోవడానికి పద్ధతిగా ఉంది. బీజేపీ అది కూడా లేదు. ఈయన చెప్పేది ఏరి సార్లు ఈ రాష్ట్రంలో సగం సీట్లనే గెలుస్తుంది. అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంగానే ఉంటుంది. కనీసం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలి. వచ్చే జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎన్నికల్లో భంగపాటు తప్పదు. బీజేపీని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ భ్రష్టు పట్టిస్తున్నారు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. కేంద్రం ఈయన మాట ఇనురయ్యా, మీరు కనీసం ప్రతిపక్షంలోనే ఉంటారు ఈ రాష్ట్రంలో. ఇంకో 50 ఏండ్లు బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకున్నా కూడా ప్రతిపక్షంలోనే వస్తారు. ఇంక 20-30 ఏళ్ళు ఈయన చెప్పేది వింటే. లేకపోతే ఇదే తక్కువ పని ఉంటుంది బీజేపీది.